మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయేది మేనిఫెస్టేషన్ గురించి. అయితే మేనిఫెస్టేషన్ చాలామంది ఈ మధ్య కాలంలో విన్న పదం. అంటే ఏంటి? మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా విశ్వమంతా కూడా కలిసి దాన్ని ఆ కోరికని ఎలాగైనా మనకి తీరుస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ కొన్నిసార్లు అది జరగదు కూడా. ఎందుకని జరగదు? మనము ఇంత కష్టపడి మనం అడిగినా కూడా ఎందుకు అవ్వట్లేదు, విశ్వం ఎందుకు ఇవ్వట్లేదు అని డౌట్స్ వస్తూ ఉంటాయి జరగని వాళ్ళకి. సో, దానికి సంబంధించిన కథ ఈ కథ. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే అన్నిటికంటే ముఖ్యంగా మేనిఫెస్టేషన్ అన్నది మనకి ఆహ్, స్వీకరించే శక్తి ఉన్నప్పుడే. అంటే మనము దానికి తగినట్టుగా ఉండాలి ఆ కోరికకి. అప్పుడే మనకి ఆ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. ఒక రెండో క్లాస్ పిల్లవాడు గనక నేను ఒక నెల రోజుల్లో ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటే అవ్వగలడా? అది ఆ అబ్బాయి రెడీ కాదని విశ్వానికి కూడా తెలుసు. హ్మ్. నేనెప్పుడో నువ్వు అవుతావు. ఆ అబ్బాయి తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు. కాకపోతే టైమొచ్చినప్పుడు. సో, ఆ మేనిఫెస్టేషన్‌కి టైం పడతది కొన్నిసార్లు. ఒక్కోసారి మనం రెడీ కానప్పుడు అది వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతది. సో, ఫస్ట్ కథ చెప్పుకుందాం ఇప్పుడు. తర్వాత దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక సన్యాసి ఉండేవారనమాట. ఆయనని అందరూ చాలా ఇబ్బంది పెడుతున్నారు క్వెషన్స్ అన్నీ అడిగి. నాకు ఇది జరుగుతదా? అది జరుగుతదా? లేకపోతే నా ఫ్యూచర్ గురించి చెప్పండి. నా భవిష్యత్తు చెప్పండి. నాకు సమస్యలు ఇవున్నాయని ఆయన్ని ధ్యానం చేయనివ్వకుండా బాగా ఇబ్బంది పెట్టేవారు. ఆయన ఏం చేశారు, అడవిలోకి వెళ్లి ధ్యానం చేసుకుందాం అనుకున్నారనమాట. ఎందుకంటే అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. ఈ భౌతికంలో ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటే ఆయన అందరిని వదిలేసి లోపలికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏమైంది, అక్కడికి కారడవిలో చాలా రోజులు ఒక్కడే ఉన్నాడు. ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఒక 10 రోజులు 15 రోజుల వరకు ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేదు. ఆయన అలానే ఆ స్థితిలో ఉండిపోయాడు. సడెన్‌గా చప్పుడు వినిపించింది. వినిపించినప్పుడు అదొక చిన్న ఎలక, చిట్టెలక. ఆ ఎలక అటు అటే తిరిగింది. ఇతని చుట్టూ తిరిగింది. ఆ చప్పుడుకి ఇతనికి మెలుకువ వచ్చింది. 10 రోజులు అప్పటికే 10 రోజులో, 13 రోజులో అయిపోయింది అతను ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి. అతను గబుక్కున ఏం చేశాడంటే ఆహ్, ఆ ఎలకను చూడంగానే తనకెందుకో ఒక రకమైన కోరికొచ్చింది. ఒక ఫ్రెండ్‌లాగా అనిపిచ్చింది ఆ ఎలక. ఆ ఎలుకతో పాటు సంభాషించడము, ఆ ఎలుకకు కొంచెం భోజనం పెట్టడము, ఇతనికి కూడా ఎరుకొచ్చింది గదా! మెలుకువొచ్చేసింది. ఆ ధ్యాన స్థితి నుంచి బయటకొచ్చాడు. ఇతను తినేటప్పుడు తనకు కొంచెం పెట్టడం, ఆ ఎలక గూడా కొంచెం బాగా కొంచెం పెద్దగా పందికొక్కలాగా తయారైంది. కొంచెం బానే లావుగా పెద్దగా అయింది. ఎప్పుడైతే అది అంత పెద్దగా అయిందో పిల్లి కంట పడింది. పిల్లి ఎక్కడ ఫుడ్డుంటే అక్కడ ఎతుక్కుంటూ వస్తాయి గదా జంతువులు. అట్లానే పిల్లి ఈ ఎలకను జూసి దాన్ని చంపుదామని వచ్చింది. అప్పుడు ఆ ఎలుక ఏం చేసింది, ఈ గురువుగారు ధ్యానం చేసుకుంటుంటే వచ్చి, ఆ గురువుగారు ఒళ్ళో పడుకొని "నన్ను కాపాడు నువ్వే ఎట్లైనా ఎలక నన్ను తినేస్తది" అని అన్నది. అనంగానే ఆ గురువుగారు ఎలకని తరిమేస్తాడు. పంపించేస్తాడు. ఎలకని కాదు పిల్లిని పంపించేస్తాడు. పంపించేయంగానే ఎలక ఏమో భయపడుతూ అలానే ఉంది. అప్పుడు గురువుగారు అనుకుంటారు, ఇప్పుడు నేను ఉన్నాను కాపాడుతాను. రేపు నేను లేనప్పుడు నా ఫ్రెండ్‌ని ఎవరు కాపాడుతాడు? ఆ ఎలకని ఎవరు కాపాడుతాడు? కాపాడడానికి ఎవరు లేరు కదా! అందుకని ఆయనేం చేస్తారంటే, ఎళ్లి ఆ పిల్లిని తరిమేసాడు ఎలాగో. ఈ ఎలుకని పిల్లిగా మార్చేస్తాడు. ఇప్పుడు పిల్లి రాదుగా ఇంక. పిల్లొచ్చినా భయం లేదు. పిల్లికి తెలీదు గదా! ఈ ఎలకే పిల్లిగా మారిందని. అందుకు ఎలుకని పిల్లిగా మార్చేస్తాడు. మార్చేసిన తర్వాత ఏమైంది, కొన్ని రోజులు బానే నడిచింది. అంటే ఇతను ఆ పిల్లిగా మారిన ఎలక. అంతే గదా! ఆ ఎలకని పిల్లిగా మార్చాడు గాబట్టి ఈయనకి తెలుసు అది ఎలక అని. కానీ అందరూ చూడ్డానికి అది పిల్లి. సడెన్‌గా ఏమైంది, ఒక ఆహ్, కుక్క చూసింది ఆ పిల్లిని. కుక్కలు మామూలుగా ఆహ్, చంపేసి తినేస్తాయి పిల్లుల్ని. అందుకని కుక్క చూసింది. కుక్క చూడంగానే ఇది భయపడుకుంటూ మళ్ళీ వచ్చి గురువుగారి ఒళ్ళో పడుకుంది. గురువుగారు అనుకున్నారు, "అరే! నేనిట్లా చేశాను కష్టము నేను లేనప్పుడు" అని చెప్పి ఆ గురువుగారు ఆ పిల్లిని కాస్త కుక్కగా మార్చాడు.
ఎలక కాస్త పిల్లయింది. పిల్లి కాస్త కుక్కయింది. కొన్ని రోజులు బానే ఉంది. తర్వాత ఆ పిల్లి ఆ పిల్లి కుక్కగా మారిన తర్వాత ఒక పులి కనిపిచ్చింది. పులికి కుక్క కనిపిచ్చింది. ఆ పులి ఏం జేసింది, ఇలానే కుక్క వెంట పడింది తినడానికి. ఇంకా మళ్ళీ ఏం చేయాలి? ఈయన గురువుగారు సరే ఇంక పులిగా మార్చేస్తే ఇంకేమి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకెప్పటికి ప్రాబ్లమ్ ఉండదు. మనుషుల్ని గూడా పులిని తినేస్తది. అన్నిటికంటే పెద్దది పులే. ఇక దాన్ని మించి అది బ్రతకగలదు. అని జెప్పేసి ఇంక డైరెక్ట్‌గా పులిగా మార్చేస్తాడు. ఈ ఊరికూరికే మార్చడం ఎందుకని ఒకటేసారి పులిగా మార్చేస్తాడు. మార్చేసిన తర్వాత ఈ ఎలక పులయిందిప్పుడు. కానీ లోపల తన తత్వం ఏంటి? ఎలక తత్వమే. అది ఇక్కడక్కడ దాక్కుంటుంది. ఈ ఈ పురుగుల్ని వాటిని తింటుంది. ఏంటో వింతగా ప్రవర్తిస్తుంది. పులిలాగా ప్రవర్తించట్లేదు. ఎందుకంటే అది పులి కాదు. అది కోరుకుంది. పులి కావాలని భయపడింది. భయపడుతూ నాకు బలమొస్తే చాలు బావుండు అని ఎళ్లి గురువుగారిని ప్రాధేయపడింది. "నువ్వు నన్నెట్లైనా రక్షించాలి" అనేసి. అది కోరుకుంది కాబట్టి అదయింది. ఒక రకంగా అది మేనిఫెస్టేషన్ చేసుకుందనుకోండి ఎలక. అదేదో నేను బ్రతకాలి, బాగా ఉండాలి అని మేనిఫెస్టేషన్ చేసుకుంది. చేసుకోంగానే అదిప్పుడు పులయింది. కానీ తన భావన మారలేదు. అలానే ఆ పక్క జంతువులన్నీ గూడా ఈ పులిని చూసి భయపడతాయి. అడవిలో చాలా మటుకు అన్నీ గూడా పులిని జూసి భయపడతాయి. కానీ ఇదేదో తేడాగా ఉందని అన్నీ అనుకుంటున్నాయేమో అని తినకనుమానం. ఈ ఎలకకే అనుమానం. అయ్యో! నేను పులిగా మారినా గూడా నన్ను ఎవరు గౌరవించరేమో అని అనుమానం. అయితే అప్పుడు ఆలోచించింది. నేను పులిగా మారాను. నేను ప్రవర్తించాలి పులిగా. ఇప్పుడు నేను పులిగా మారానని ఎవరికి తెలుసు? ఈ గురువుగారికి తెలుసు. ఈ గురువుగారు అందరికెళ్లి చెప్పాడనుకో, ఇది ఎలక నేనే మార్చాను పులిగా అంటే ప్రాబ్లమ్ అవుతది. అందుకు ఆ గురువుగారిని తినేస్తే పనయిపోతది గదా! అని అనుకుంది. గురువుగారిని చంపేస్తే అయిపోతది పని. ఎవరికీ తెలీదు. నేను ఎలకనే పులిగా మారాను. నేను పులినిప్పుడు నేను అని అహం వచ్చేసింది. గర్వం వచ్చేసింది. అలానే దాని తత్వం మారకుండా ఆహ్, ఆహ్, బుద్ధి పెరిగిపోయిందనమాట. అప్పుడు ఆయన గురువుగారు ఉత్తిగానే అయ్యారా? ఆయనకు ఆల్రెడీ ఆహ్, ఆహ్, పులి ఈ ఎలక పులిగా మారిన ఈ ఎలక బుద్ధి అర్థమైంది. అర్థమై ఏం చేశాడాయన, మళ్ళీ ఎలకగా మార్చేశాడు. నువ్వుంటే ఉండు లేకపోతే లేదనేసి ఎలకగా మార్చేశాడు. నువ్వు బ్రతికితే బ్రతుకు లేకపోతే లేదు. అది దైవానుగ్రహం. నేను చేసింది తప్పు ఆయన తెలుసుకున్నారు. దీనికి మేనిఫెస్టేషన్‌కి సంబంధం ఏంటి అంటే, మేనిఫెస్టేషన్‌లో కూడా ఇలాగే మాస్టర్స్ మనం ఎన్నో కోరుకుంటాం. మనం అర్హులం కాకపోతే, ఆ కోరికకి అర్హులం కాకపోతే, మనకి వచ్చినట్టే వచ్చి ఎక్కువ రోజులు నిలవదు. మనం ఎప్పుడైతే సిన్సియర్‌గా కష్టపడతామో, అంటే శ్రద్ధతో కష్టపడతామో, మనకొక అవసరం ఉంది. శ్రద్ధగా కష్టపడినప్పుడు, ఆ కష్టపడినప్పుడు విశ్వాన్ని కోరుకుంటే విశ్వం తప్పకుండా ఇస్తది. కష్టమే పడకుండా ఎందుకివ్వాలి విశ్వం? నేను ఎగ్జామ్ రాద్దామని వెళ్ళినప్పుడు, నేను కష్టపడి చదివి అప్పుడు కోరుకుంటే విశ్వాన్ని నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని విశ్వం తప్పకుండా ఇస్తది. నేను ఒక్క ఒక్క చాప్టర్ చదివి, ఒకటే పేజ్ చదివి, నాకు ఎగ్జామ్‌లో రావాలి, ఇదే క్వెషన్ రావాలి, ఈ క్వెషను ఈ క్వెషనే 10 సార్లు రావాలి అంటే అది అవుతదా? వర్కౌట్ అవుతదా? అవ్వదు. ఎప్పటికీ అవ్వదు. సో, అందుకని మాస్టర్స్ ఎప్పుడైనా సరే మేనిఫెస్టేషన్ చేసినప్పుడు మీరు అర్హులా? కాదా? అని కోరుకోండి. అలానే మనకి తెలియదు ఏది మంచిదో, ఏది చెడ్డదో మనకి తెలియదు. ఒకటి కోరుకుంటాం. ఇప్పుడు ఎలుక పులిలాగా మారాలని అనుకోకుండా కోరుకుంటూ అది పెద్దగా అయిపోయింది. పులిగా మారింది. ఆ పులిగా మారడం వల్ల మనకి మంచిదో, చెడ్డదో ఆ ఎలుకకి తెలీదు. అందుకని మనం లేనిపోనివి కోరుకోకండి. ఎప్పుడైనా కోరుకున్నప్పుడు మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడు, భగవంతుడా నాకు ఏది మంచిదో అది జరిగేటట్టు చూడు అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎందుకంటే భగవంతుడు కావాల్సింది కూడా అదే. నేను ఉన్నంతలో తోచినంత నేను సహాయం చేస్తాను. నేను తప్పకుండా అందరికి హెల్ప్ చేస్తాను. విశ్వానికి తిరిగి ఇస్తాను ఆ సహాయాన్ని. నాకొచ్చిన ఆ మేనిఫెస్టేషన్ ద్వారా వచ్చిన లాభాన్ని నేను విశ్వానికి ఎంతో కొంత నాకున్నంతలో తోచినంత తిరిగిచ్చేస్తానని మాట ఇవ్వండి విశ్వానికి. అలానే ఆ మేనిఫెస్టేషన్‌కి మనం అర్హులమా కాదా అని ముందు చూసుకోండి. అది చూసుకున్న తర్వాత ఆ కోరికను కోరండి. అయితే ఇలానే ఒకతను మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడు రూ. 50,00,000 అతని అకౌంట్‌లో రావాలని కోరుకున్నారు. మీరు క్లియర్‌గా వినండి.
ఈ కన్సిడరేషన్ చూడండి. ఎలాంటి కోరిక 50,00,000 నా అకౌంట్‌లో రావాలని కోరుకున్నాడు. అంటే ఏంటి? తనకి 50,00,000 నాకు రావాలని కోరుకోకుండా నా అకౌంట్‌లో 50,00,000 ఉండాలి అని కోరుకున్నాడు బ్యాంక్ అకౌంట్‌లో. కోరుకున్నప్పుడు విశ్వం ఇచ్చింది. ఎలా ఇచ్చింది? వాళ్ళ ఫ్రెండ్ దుబాయ్‌కెళ్ళినప్పుడు ఏదో టాక్సుల లావాదేవీలొచ్చి ఇతని అకౌంట్‌లో 50,00,000 ఏసి పెట్టారు. అకౌంట్‌లో డబ్బులొచ్చినాయి. ఆయన డబ్బులు కాదు. వాళ్ళ ఫ్రెండ్ డబ్బులు ఈయన అకౌంట్‌లో ఏశాడు. ఇతనేం జేశాడు, వాళ్ళ ఫ్రెండ్ దుబాయ్‌లో ఉన్నాడు కాబట్టి, ఈ కొన్ని రోజులు అదెక్కడైనా ఇన్వెస్ట్ చేసి, ఈ 50,00,000ని రూ. 1,00,00,000 చేసి, ఆయనకో యా ఆయనల ఆయనలో 50,00,000 ఆయనకిచ్చేద్దాము. నాకింకా 50,00,000 మిగులుతది కదా! అనే ఆశతో ఆళ్ళ ఫ్రెండేసిన 50,00,000ని వాడుకున్నాడు. ఆ 50,00,000 కాస్త పోయినాయి. లాస్ అయిపోయింది. ఇప్పుడెక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండొచ్చి అడిగితే ఏం జేయాలి? 50,00,000 ఇవ్వాలి. లేదంటే వాళ్ళ ఫ్రెండ్ కేస్ పెడతాడు. ఎందుకంటే నేను అప్పుగా ఇచ్చాను. ఏదో ఒకటి అవుతది మొత్తానికి. అంటే ఏంటి? అప్పుల పాలయ్యారు. అందుకనే కోరుకునేటప్పుడు మనము ఇప్పుడు పని పాట లేని వాళ్ళకి 50,00,000 అకౌంట్‌లో వస్తే ఏమవుతది? ఖర్చయిపోతాయి డబ్బులు. ఉండవు. వాళ్ళ దగ్గర నిలవవు. అందుకని మీరు చూడండి ఎప్పుడైనా లాటరీ టికెట్ గెలిచిన వాళ్ళు గానీ, అకస్మాత్తుగా డబ్బులొచ్చిన వాళ్ళు గానీ, అన్నీ పోగొట్టేసుకుంటారు డబ్బులు. ఎందుకు అంటే ఎక్కువ సేపు వాళ్ళ దగ్గర నిలవవు డబ్బులు. శ్రద్ధగా, భక్తితో మనం ప్రతి దాన్ని కూడా గౌరవిస్తూ, భగవంతుడిచ్చాడనే కృతజ్ఞతా భావంతో లేకుండా అడిగి విశ్వాన్ని అడిగి అంటే విశ్వం ఇస్తది. కానీ అది ఎక్కువ రోజులు నిలవదు. సో, అందుకనే మాస్టర్స్ మేనిఫెస్టేషన్ ఈస్ ఎ వెరీ పవర్‌ఫుల్ టెక్నిక్. అంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తది. కాకపోతే మనం అర్హులమైనప్పుడే దాన్ని కరెక్ట్‌గా అది మనకి వర్కౌట్ అవుతది. లేదంటే దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకని అడిగేటప్పుడు క్లియర్‌గా అడగండి. మీకు అది వచ్చిన తర్వాత మీరు విశ్వానికి ఏమిస్తారో అది కూడా తెలియజేసుకోండి. అలానే అది అర్హులవ్వడానికి కావాల్సిన కృషి, కష్టం, హార్డ్ వర్క్ మీరు చేస్తే అది నిలుస్తుంది మీ దగ్గర. లేదంటే అది నిలవదు. ఈ కథలో ఆ ఎలుక భయపడ్డప్పుడు ఇప్పుడది ప్రకృతి రీత్యా పిల్లి ఎలుకని తింటది. అది సహజం. ఎలుక తప్పించుకోవాలి. అది చేయాల్సిందేంటి? తప్పించుకోవాలి గానీ ఎళ్లి నాకు హెల్ప్ చేయమని అడగకూడదు. అది తెలివిగా ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ అడగాలి సహాయం విశ్వాన్ని. నేను ఇలా చేశాను, ఇంత సహాయం చేశాను. విశ్వం కూడా చూస్తది ఎంత కష్టపడ్డావు నువ్వు దాన్ని బట్టి నీకు రిజల్ట్ ఉంటది. మనం ఫస్ట్ లెసన్‌లో ఫస్ట్ కథ చెప్పుకున్నాం సరెండరెన్స్. ఒక జింక కడుపుతో ఉన్నప్పుడు సరెండర్ చేసేసుకుంది. అది కూడా మేనిఫెస్ట్ చేసుకుంది ఒక రకంగా. ఇచ్చేసింది, అప్పగించేసింది. నేను చేయాల్సింది చేశాను. నేను కడుపుతో ఉన్నాను. నేను నడవలేను. ఇంకో అడుగు కూడా అని ఆ జింక చెప్పుకుంటది. మీరు ఆ కథ వినకపోతే ఎళ్లి ఫస్ట్ కథ వినండి. ఆ ఫస్ట్ కథలో మనం చెప్పుకున్నది ఇదే. సో, అందుకనే మాస్టర్స్ మనం మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు మనం చేయాల్సినవన్నీ ట్రై చేసేసిన తర్వాత మనం అప్పుడు మేనిఫెస్ట్ చేయాలి. కష్టపడి మనం ట్రై చేసిన తర్వాత మేనిఫెస్ట్ చేస్తే అవుతుంది. మనం ఏమి ట్రై చేయకుండా ఫస్ట్ టైమ్ మేనిఫెస్ట్ చేసేసుకుంటే అది అవుతది. మేనిఫెస్టేషన్ పవర్‌ఫుల్ టెక్నిక్ కాబట్టి తప్పకుండా అవుతది. కానీ అది నిలవదు మాస్టర్స్. సో, మీకు ఒకవేళ రాకపోయినా మీరు మేనిఫెస్ట్ చేసి రాకపోయినా, మీరనుకున్నది కోరికలు రాకపోయినా, అలానే కోరిక వచ్చి మళ్ళీ ప్రాబ్లమ్ మళ్ళీ వచ్చేసిన బ్యాక్‌కి అంటే ఏంటి? మీ దగ్గర నిలవట్లేదు అని. ఫస్ట్ మీరు ఆ అర్హుల అయ్ అవ్వాలని కోరుకోండి ఫస్ట్. అంటే దానికి కావాల్సిన కృషి చేయండి. దాని తర్వాత మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌ని వాడండి మాస్టర్స్. అది ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి ఇక మనం ధ్యానం చేసుకుందాం ఇప్పుడు. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు
ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని
కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్ట దైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకివ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు
ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా
బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.